మీరందరూ పెద్ద పెద్ద లీడర్లు అని నాకు తెలుసు. ఇక్కడ ఈ సభకు విచ్చేసినటువంటి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకు వచ్చిన విషయం ఏంటంటే, అన్నగారు వీరమరణం పొందినారు. తను ఒక అడ్వకేట్ అని చెప్పుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే అతను చాలా మందికి ఎన్రోల్మెంట్ చేయించి ఒక అడ్వకేట్ ప్లేస్లో నిలబెట్టిన విషయం ఇప్పుడు అన్నవారు చెప్తే కానీ నాకు తెలీదు. ఆమ్స్టార్ అన్నకి అశ్రునివాళి తెలియజేస్తూ మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా అండి. బిఎస్పీ పార్టీ అనే ఒక చెట్టు, ఆ చెట్టుకి ఉన్నటువంటి వేర్లు ఈ మహనీయులు. ఈ మహనీయులని మనం మనసులో పెట్టుకోవాలి. ఎవరైతే మనల్ని ఎస్సీ ఎస్టీ బీసీ అని తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా మనం సమాధానం చెప్పాలంటే ఎలా చెప్పాలి? అధికారాన్ని చేతిలో పట్టుకుంటే తప్ప ఆ నీ చెప్పు వాళ్ళ మొహం మీద పడ్డట్టుగా అవుతుంది. ఈ మహనీయులందరూ ఏ ఏజ్లో చనిపోయారు అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళంత తొందరగా ఎందుకు చంపబడ్డారు, ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళంతా నిజాయితీగా ఉన్న లీడర్లు కాబట్టి, తనలాంటి లీడర్లని తయారు చేసే క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టే వేరే వాళ్ళు వాళ్ళని చంపడమో లేకపోతే చనిపోయే విధంగా టార్చర్ చేయడమో లాంటివి జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు ఇక్కడ మన పెద్దలు చెప్పినారు కదా, మన ఎస్సీ ఎస్టీల మీద ఇప్పుడు అగాత్యాలు చాలా జరుగుతున్నాయి కదా. వాటి మీద ఎందుకు జరుగుతున్నాయి, అట్లా జరిగిన వాటిలో ఎంతవరకు బయటకు వస్తున్నాయి, ఎంతవరకు లోపల తొక్కబడుతున్నాయి, ఆ విధంగా ఎందుకు జరుగుతుంది? అధికారం అనేది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది ఒక్కటే ఒక ఆయుధం ఏంటంటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఇప్పటికీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఓటు హక్కు విలువ తెలియట్లేదు. ఆ ఓటును సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా మనం చెయ్యట్లేదు. 5,000కి పోతుంది, 10,000కి పోతుంది, 15,000కి పోతుంది. రాజాధికారం మన చేతికి ఎందుకు వస్తుందండి? ఎవరిస్తారు? మన దగ్గరకు వచ్చి ఇచ్చిపోతారా? అసలు మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మన ఇంట్లో నుంచి కదా. మీ ఇళ్ళల్లో ఎంతమందికి తెలుసండి బిఎస్పీ పార్టీ గురించి, మహనీయుల గురించి? చాలా వరకు తెలియదు. ఎందుకు మరి మీ ఇంట్లో తెలుసా అని నన్ను క్వశ్చన్ చేస్తారా? నిజమే, మా ఇంట్లో నాకు తెలీదు. మా ఇంట్లో నేను బిఎస్పీ పార్టీలోకి వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరికీ తెలీదు. బిఎస్పీ పార్టీ తెలీదు, సిద్ధాంతం తెలీదు, మహనీయులు తెలీదు. వాళ్ళకి నేను చెప్పినా కాబట్టి ఇప్పుడు నా పిల్లలు 7th 6th స్టాండర్డ్ పిల్లలు కాంశీరామ్ గురించి అడగండి చెప్తారు, అంబేద్కర్ గారి గురించి అడగండి చెప్తారు. ఫస్ట్ మార్పు అనేది ఫస్ట్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. మన ఇంట్లో నుంచి స్టార్ట్ అయితేనే రాజ్యాధికారం సాధించుకోవడానికి నిన్నటి పిల్లలు రేపటి పౌరులు కదా, వాళ్ళని తీర్చిదిద్దాలంటే ఫస్ట్ లెసన్ చెప్పేది ఎవరండి? మనం కదా. ఆ బాధ్యత ఫస్ట్ మనం తీసుకోవాలి. మనం తీసుకుంటే మన ఇంటి నుంచే మనకి మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి. రాజ్యాధికారం తెచ్చిపెట్టాలి, సాధించాలి అంటే ఫస్ట్ ఇంట్లో నుంచే మనం మార్పులు తీసుకురావాలి. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ ఎవరు ఇంట్లోకి కావాల్సిన సరుకులు అరేంజ్ చేసిరా చేయలేదా వాళ్ళ చరిత్రలు చదివితే మనకు తెలుస్తుంది. పిల్లలు చనిపోతుంటే కూడా సమాజం కోసము వాళ్ళ హక్కుల కోసం కొట్లాడిన మహనీయులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వాళ్ళకి వారసులుగా ఉంటూ వాళ్ళ ఆశయాలను నిర్వర్తించే క్రమంలో మనం ముందడుగేయాలని ఈ సభాముఖంగా అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మార్పు రావడానికి ఇంట్లో నుంచి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు.